వృద్ధి చేయకూడదు తప్పిదముల దాచిపెట్టు జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయి. చాలండి. హల్లెలూయా. చూడండి, ప్రేమను వృద్ధి చేయకూడదు వారు తప్పిదములు దాచిపెట్టును అంటున్నాడు. అంటే ప్రేమించడం నేర్చుకుంటేనట ఎదుటి వాళ్ళని తప్పులు కప్పి పెడతామట. ఒకరిని ప్రేమించడం అనేది ఎప్పుడైతే మొదలు పెడతామో మనం ఇరుగు పొరుగు వాళ్ళని దేవుని ఎలా ప్రేమిస్తున్నామో ఇరుగు పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించాలి. అలా ప్రేమిస్తేనట ఎదుటివాడిని తప్పులన్నీ కూడా కప్పి పెట్టాలట. చెప్పకూడదు. ఎదుటివాడిని తప్పులన్నీ కూడా మనం ఏం చేస్తాం, చిన్న కయ్యం వస్తే మొత్తం ఇప్పేస్తాం. చిన్న గొడవ వస్తే వాడి పాపాలు, వాడి దోషాలు, వాడి యొక్క చేసిన పనులన్నీ కూడా కక్కేస్తాం. అంతేనా? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ప్రేమించడం మొదలెడితే గనక ఎదుటివాడిని తప్పులన్నీ కూడా కప్పాలి అంటున్నాడు. చెప్పకూడదు. ఎదుటివాళ్ళు తప్పులు, దోషములు, అతిక్రమలు, అపరాధం అని తెలిసిందనుకో ఎదుటివాళ్ళు చెప్పకూడదు. నువ్వు ఎలాగైతే నువ్వు శత్రువుని ఏం ప్రేమిస్తున్నావు, దేవుడు ఏం చెప్పాడు, నువ్వు శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువుని ఏం చేయమన్నాడు? ఉన్నాడా లేదా చూడండి, మత్తయి సువార్త. మీ శత్రువులను ప్రేమించుడి,